అందరికీ నమస్కారం. మీ ఇంట్లో డబ్బులు ఉండట్లేదు, అనవసరంగా డబ్బులు ఖర్చవుతున్నాయి అనుకుంటే వెంటనే ఈ చిన్న మార్పులు చేసి చూడండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. అవి ఏమిటంటే, వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు ఉంచడం, చెత్త పడి ఉన్న లేదా తలుపులు విరిగిపోయిన ఇంట్లో సానుకూల శక్తి అస్సలు ఉండదు. ఇలా ఉంటే ధనం ప్రవాహం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా చక్కగా ఉంచుకోవడం అవసరం. ఉత్తర దిశను ధనానికి అధిపతి అయిన కుబేరుడి దిశగా పరిగణించబడుతుంది. ఈ దిశలో బరువైన వస్తువులు ఉంచకూడదు. అలాగే ఇంట్లో ఉత్తర దిశలో ఉన్న కిటికీలు మూసి ఉంటే ఆర్థిక అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. ఈ దిశను తేలికగా తెరిచి ఉంచడం చాలా ముఖ్యం. అప్పుడే సానుకూల శక్తి ప్రవాహం కొనసాగుతుంది. ఇంటిలో వంటగది ఈశాన్య దిశలో ఉంటే అది వాస్తుదోషంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంటి ఖర్చులు అధికమవుతాయి. చేతిలో డబ్బులు మిగలడం కష్టంగా అవుతుంది. కాబట్టి వంటగది ఎప్పుడు ఆగ్నేయ దిశలో ఉండాలి. ఇంట్లో నీరు లీకేజీ ఉంటే వెంటనే మరమ్మత్తు చేయడం మంచిది. ఎందుకంటే నీరు కారడం మంచిది కాదు. ఇది ఆర్థిక నష్టానికి సంకేతంగా కూడా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఇది డబ్బు నెమ్మదిగా క్షీణించటానికి చిహ్నం. అందువల్ల ఇంట్లో ఎక్కడైనా లీకేజీ ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. చాలామంది తమ ఇళ్లలో విరిగిన వస్తువులు లేదా ఫర్నిచర్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను దాచిపెడతారు. వాస్తు ప్రకారం ఇటువంటి వస్తువులు ప్రతికూల శక్తిని పెంచడమే కాకుండా ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. అందువల్ల పనికిరాని విరిగిన వస్తువులు ఎప్పటికప్పుడు ఇంటి నుండి బయట పడేయడం ఉత్తమం. అలాగే ఇంట్లో బీరువా లేదా లాకర్ దిశ తప్పుగా ఉంటే ధన సమస్యలు ఎదురు కావచ్చు. వాస్తుశాస్త్రంలో బీరువా ఎప్పుడు దక్షిణ దిశ గోడకు ఆనించి ఉత్తరం వైపు తెరిచే దిశలో ఉంచడం శుభంగా భావిస్తారు. అప్పుడు అనవసర ఖర్చులు ఉండవు. ఇంట్లో చీకటిగా తేమగా ఉంటే ఇంట్లో శక్తిని తగ్గిస్తుంది. వాస్తు ప్రకారం కాంతి, గాలి సక్రమంగా ప్రవహించే చోట శ్రేయస్సు, ఆనందం ఉంటాయి. అందువల్ల ఇంట్లో సహజ కాంతి, వెంటిలేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెలుసుకున్నారు కదా. పైన చెప్పిన విధంగా ఈ చిన్న మార్పులు చేసుకుంటే అనవసర ఖర్చులు చేయకుండా ఉంటారు. దీనితో పాటు ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.